నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? ఇవాళ మా ఇంట్లో మేము కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకున్నామండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ఒక గ్లాస్ రైస్ తీసుకోండి. నేను మా మమ్మీయే ఉన్నాము. మా డాడీ తినరు కాబట్టి అందుకని చెప్పేసి నేను మా మమ్మీకి 1 గ్లాస్ తీసుకున్నాము. 1 గ్లాస్ రైస్, ఒక ఆనియన్, 3 పచ్చిమిర్చి తీసుకున్నాము. పచ్చిమిర్చిని అలా పొడిగ్గా కట్ చేసుకోవాలి. అలానే ఆనియన్స్ని కూడా ఇలా సన్నగా పొడిగ్గా కట్ చేసుకోవాలి. కొంచెం పుదీనాకు తీసుకోవాలి. తరువాత వీటిలోకి జీడిపప్పు, బిర్యానీ ఆకు, చెక్క, లవంగ, యాలకులు, ఇవి బిర్యానీకి యూజ్ చేసేవండి. అవి నాకు తెలియవు నేమ్స్ అనేవి ఏంటియో. అవన్నీ బిర్యానీలో యూజ్ చేస్తారు. అవి తీసుకోండి. తర్వాత పచ్చి కొబ్బరి తీసుకోండి. మనం చేస్తుంది కొబ్బరి అన్నం కాబట్టి పచ్చి కొబ్బరి అయితే చాలా బాగుంటుంది. పచ్చి కొబ్బరిని ఇలా మిక్స్ చేసుకోవాలి, మెత్తగా మిక్స్ చేసేసుకోవాలి. చాలామంది కొబ్బరి పాలతో చేసుకుంటారు, అదైనా ఓకే. తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి ఒక 3 or 4 స్పూన్స్ ఆఫ్ నెయ్యిని తీసుకుందాము. నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత మీకు ముందుగా చూపించాను కదండి బిర్యానీకి సంబంధించినవి, అవన్నీ వేసేసుకోవాలి. ఓకేనా అండి? ఇక్కడ చూడండి, చెక్క, లవంగాలు, అవి బిర్యానీ పువ్వు, ఇవన్నీ ఒకసారి తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఇవి దగ్గరుండి చూసుకోవాలండి, లేకపోతే అవి మాడిపోతే టేస్ట్ అనేది మారిపోతుంది. దగ్గరుండి నీట్గా తిప్పుకోవాలి. బిర్యానీ ఆకు కూడా వేసేసాము. బిర్యానీ ఆకు కూడా వేసిన తర్వాత తిప్పాలి, స్మెల్ బాగా వస్తుంది. తర్వాత పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా వేయాలి. ఈ పచ్చిమిర్చి, ఆనియన్స్ అనేవి రెడ్డిష్ వచ్చే వరకు వేయించుకోవాలండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ రెడ్డిష్ వచ్చిన తర్వాత దాంట్లోకి జీడిపప్పును కూడా యాడ్ చేసేద్దాం. యాడ్ చేసేసి 1-2 సార్లు అలా తిప్పేద్దాము. తరువాత పుదీనా తీసుకున్నాం కదండి, పుదీనా కూడా వేసేద్దాము. పుదీనా వేసేసిన తర్వాత 1-2 సార్లు అలా తిప్పేసుకుందాము. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నామండి. ఘాటు తగ్గట్టు వేసుకోండి మీరు. మేమైతే కొంచెం ఘాటే వేసాము, అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు తింటారు కాబట్టి కొంచెం ఘాటు తగ్గించేసాము. తర్వాత కొబ్బరి పేస్ట్ కూడా వేసేసి తిప్పాలి. ఇలా తిప్పుతుంటేనే స్మెల్ బాగా వస్తుంది. తరువాత 1 గ్లాస్ ఆఫ్ రైస్ అని చెప్పాను కదా, ఆ రైస్కి 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి. రైస్ని ఒక 1/2 అవర్ ముందు నానపెట్టుకుంటే బాగుంటుంది. ఇలా 1.5 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసిన తర్వాత దాంట్లో కొంచెం సాల్ట్, మేము మ్యాక్సిమం అన్నిటికీ కల్లుప్పే యూజ్ చేస్తాము, కల్లుప్పు వేసాము. తర్వాత ఇలా వాటర్ అనేవి ఉడికేసిన తర్వాత దాంట్లోకి రైస్ వేయాలి. 1 గ్లాస్ రైస్ అన్నాను కదండి, ఆ రైస్ని వేసేస్తున్నాను. రైస్ వేసేసిన తర్వాత ఒకసారి తిప్పేసి మూత పెట్టేద్దాము. ఒక 15 or 20 minutes ఉడకాలి రైస్ అనేది. ఇంకంతేనండి, కొబ్బరి అన్నం రెడీ. మేము దీంట్లోకి చికెన్ కర్రీ వేసుకొని ఆనియన్తో సర్వ్ చేసుకొని మరీ తిన్నాము. చాలా టేస్టీగా ఉంది.